దసరా పండుగ అనగానే మనకు మైసూర్ జాంబో రైడ్ గుర్తుకొస్తుంది. అయితే ఈ దసరా పండుగను మన దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు. అలానే అక్కడక్కడ మగవాళ్ళు చీరలు కట్టుకొని డ్యాన్స్ చేస్తారు. కానీ ఎక్కడైనా మగవాళ్ళందరూ ఆడవాళ్ళలాగా అందంగా ముస్తాబై ఆడపిల్లలాగా ప్రవర్తించడం మీరెప్పుడైనా చూసారా? ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. అహ్మదాబాద్లోని ఓల్డ్ సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన ఆచారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ సాధు మాతాని పోల్ వద్ద నవరాత్రులలో ఒకటైన 8వ రాత్రి నాడు బారోట్ కమ్యూనిటీ పురుషులందరూ చీరలు ధరించి ఆభరణాలు వేసుకొని స్త్రీల కంటే అందంగా ముస్తాబయ్యి ఈ పండుగను జరుపుకుంటారు. వీరిని చూస్తే అక్కడి స్త్రీలకు కూడా మతిపోయే అవకాశం లేకపోలేదు. చూడడానికి ఎంతో మంది జనం అక్కడికి బాలు తీరి వస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం 2 శతాబ్దాల నాటిదని చెబుతారు అక్కడి పెద్దలు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించిన సాధుబా అనే మహిళ శాపానికి ప్రాయశ్చిత్తం కోసం దీనిని ఇప్పటికీ కూడా ఒక ఆచారంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. ఈ ప్రాచీన సంప్రదాయానికి ఒక పెద్ద కథ కూడా ఉంది. అది ఏమిటంటే, ఒక రాజు తన దగ్గర ఉండే మహిళను తన ఉంపుడు గత్తెగా కోరినప్పుడు సాధుబా అనే మహిళ బారోట్ సమాజంలోని పురుషులను తనకు రక్షణ కల్పించమని అడిగింది. కానీ ఆ బారోట్ సమాజంలోని పురుషులు ఆమెను రక్షించలేదు. ఇది కాస్త ఆమె బిడ్డ మరణానికి దారితీసింది. సాధుబా అనే మహిళ దుఃఖంతో కోపంతో బారోట్ సమాజంలోని పురుషులను శపిస్తుంది. బారోట్ సమాజంలోని పురుషులందరూ భవిష్యత్ తరాలలో పిరికి వారిలాగా బతుకుతారని, మగవాళ్ళు ఆడవాళ్లలాగా అవుతారని శపిస్తుంది. దీని ఫలితంగానే ఈ పండుగను ఇలా వింతగా జరుపుకుంటారని అక్కడున్న ప్రజలు చెబుతూ ఉంటారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.